6.54 కోట్ల వాహనాలకు ఎలాంటి బీమా లేదని గుర్తు చేయడం కూడా ఒకంత సంచలనంగా మారింది. ఇది భారతదేశంలో వాహనాల విషయంలో గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి రియాలిటీ. వాహనాలకి ఇన్సూరెన్స్ లేకపోతే రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు వ్యక్తికి కావచ్చు, ఆ వెహికల్కి కావచ్చు, ఇమ్మీడియట్గా కూడా ఇన్సూరెన్స్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇన్సూరెన్స్ కానీ లేకపోతే, వెహికల్ ఇన్సూరెన్స్ కానీ ముందుగానే కట్టకపోతే ప్రమాదం జరిగిన తర్వాత వచ్చేటువంటి వ్యక్తిగత ఇన్సూరెన్స్కి సంబంధించి కూడా ప్రమాదంలో పడేటువంటి అవకాశం. మీ కుటుంబాల జీవితాలకు సంబంధించి మీ కుటుంబాలని ఏ విధంగా మీరు చూసుకోవాలో అని చెప్పేదానికి ఇది ఒక ఉదాహరణగా కూడా సుప్రీంకోర్టు ఒక పాయింట్ను కూడా యాడ్ చేయడం జరిగింది. వెహికల్కి ఇన్సూరెన్స్ అనేది తప్పనిసరి చేయడానికి వెనుకున్నటువంటి బలమైన కారణాలను భారతదేశంలో ఉండేటువంటి గ్రౌండ్ రియాలిటీకి సంబంధించి చెప్తున్నటువంటి విధానం. అలాగే ఒక 1996లో ఒక పరిహారానికి సంబంధించి చెప్తున్నారు అనంటే ఆ కుటుంబం 1996లో జరిగినటువంటి ప్రమాదంలో వెహికల్కి